ఈరోజు నీ పిల్లలు నువ్వు సంపాదించట్లేదని, నువ్వు ఇవ్వట్లేదని ఉన్నారా? లేదు కదా. నువ్వు ఇంతగా కష్టపడి నువ్వు సంపాదించి సమకూరుస్తున్నావంటే నీ పిల్లలు భరోసాగా నిలబడి ఉన్నారు. మాకేంటి మా తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు సమకూర్చి పెడతారని. అదే విధంగా నువ్వు నేను మనము కూడా అనుకోవాలి, నాకేం తక్కువైంది, నేను ఈ లోకంలోనికి రాకమునిపే సృష్టిలో ఉన్న సమస్తమును నా దేవుడు నా కొరకు సమకూర్చి నిలబెట్టినప్పుడు అది నా చింత కాదు, నా వేదన కాదు, నా ఆలోచన కాదు, నా సమస్య కాదు. కానీ నన్ను కలుగు చేసిన నా దేవుడు సర్వం నాకు సమకూర్చినప్పుడు, నాకు బిడ్డలనిచ్చిన నా దేవుడు నాకు చేసినప్పుడు నా బిడ్డల గురించి ఆయన చెయ్యడా? ఈ ఆలోచన ఎందుకంటే ఆయన పిల్లలమైన మనకు రాదు ఎప్పుడు కూడా. అందుకే మనం ఏం చేస్తున్నాం, ఎప్పుడు కూడా ఏం తిందుమో, ఏం తాగుదుమో, ఏం ధరించుకుందామో అని ఇహలోక క్రియలు కలిగే మనము ఉన్న సమయాన్నంతా వ్యర్థం చేసుకుంటూ దేవుడి సన్నిధిలో ఆయన కృప లేనిదే, ఆయన సహాయం లేనిదే, ఆయన చిత్తం లేనిదే ఏది జరగదని తెలిసి కూడా మనం పరుగులు పెడుతున్నాం ఈ లోకంలో. అందుకే దేవుడు అంటున్నాడు, రేపటిని గూర్చి చింతపడదు, ఆ పని మీది కాదు నాది అని దేవుడు అంటున్నాడు. అంటే రేపటిని ఇచ్చే దేవుడు రేపటిని ఆశీర్వాదములను కూడా సిద్ధపరిచి నీకు ఇస్తున్నాడని స్పష్టంగా సర్వోన్నతుడు నీకు చెప్తున్నప్పుడు ఎందుకమ్మా భయపడడం? ధైర్యంగా ఉండి ముందుకు కొనసాగుదాం. అందుకే ఎవరు చింత కలిగి ఉంటారు? రేపటి దినాన్ని కలుగు చేసింది నేను కాబట్టి ఆ దినం చింతపడుతుంది, నువ్వు బాధపడాల్సిన పని లేదని దేవుడు నిన్ను బలపరచడానికి వచ్చి నీ దగ్గర మాట్లాడుతున్నాడు. రేపు ఎవరు వస్తున్నారో, ఎవరికి సమాధానం చెప్పాలనో, ఏ పరిస్థితుల్లో ఉన్నానో, నా వల్ల కాదు ప్రభాని కృంగిపోతున్నావా, ఆ దినం ఇంకా రాలేదు. కానీ నడిపించే దేవుడు ఈరోజు నీతో ఉండి నీతో మాట్లాడుతున్నప్పుడు రేపటి దినాన్ని కూడా నువ్వు హ్యాండిల్ చేయగలిగినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని దేవుడు నీకు ఇవ్వగలడు. అందుకే నీతో మాట్లాడుతున్నాడండి. ధైర్యం వచ్చిందా? ఆ ధైర్యంతో ముందుకెళ్ళండి. ముందు దేవుడి మీద భారం అప్పగించండి. ఆ భారమును ఆయనకు అప్పగించినప్పుడు ఆయన ఏమంటున్నాడు, ఆ దినాన్ని ఇచ్చింది నేను కదా నీ కొరకు, రేపు ఏం జరగబోతుందో నువ్వెరగవు, కానీ రేపు ఏం జరగబోతుందో ఆ దినాన్ని కలుగు చేసిన నేను ఎరుగుతాను. కాబట్టి నా బిడ్డలకు నేను నష్టం చేయను కదా. సమస్తము నేను ఇచ్చి నడిపించేవాడనై ఉన్నప్పుడు నీ భారము, నీ విశ్వాసము, నీ సమస్తము నాకు అప్పగించినప్పుడే నేను చేయు కార్యాలను నువ్వు చూడగలవని ఈరోజు ఆ సర్వోన్నతుడు సజీవుడు నీ ముందుకొచ్చి నీతో మాట్లాడుతున్నాడమ్మా. నీ భారమంతా దేవునికి అప్పగించు, నీ వేదన, నీ రోదన సమస్తమైన చేతులకు అప్పగించు. దేని గురించి నువ్వు బాధపడుతున్నావు? దేవా, ఇన్ని సంవత్సరాలు అయిందయ్యా పెళ్ళయి, నాకు సంతానం లేదు ప్రభా, ఇంట్లో వాళ్ళ మాటలతో నేను భరించలేకపోతున్నానయ్యా, ఈ అప్పుల భారంలో నేను ముందుకు రాలేకపోతున్నానయ్యా, పిల్లల్ని మంచి చదువులు చదివించాలనుకుంటున్నాను, నా వల్ల కావట్లేదు ప్రభా, ఒక మంచి జీవితమైన ఇవ్వాలనుకుంటున్నా, అది కూడా నా వల్ల కావట్లేదయ్యా, ఎందుకు ఇలా జరిగిపోతుంది అని అనుకుంటున్నావా? అవన్నీ నువ్వు చూడని స్థితిని నువ్వు ధ్యానిస్తున్నావు. కానీ నీ దేవుడు వాటిని ఇచ్చి నిన్ను ఆశీర్వదిస్తానని నీతో మాట్లాడే సజీవుడు నీ ముందుకొచ్చి నిన్ను బలపరుస్తున్నాడు. నీ సమస్య గొప్పదా? ఆ సమస్య నుంచి నీకు ఆశీర్వాదం సిద్ధపరచిన నీ దేవుడు గొప్పవాడా? ఈరోజు నువ్వే తేల్చుకో. అందుకే అంటున్నాడు ఆయన, రేపటిని గూర్చి చింతింపకుడి. ఎందుకంటే రేపటి దినమును గూర్చి ఆ దినమే చింతిస్తుంది, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ రేపటి దినాన్ని కలుగు చేసింది నేను కాబట్టి, నేను వచ్చి నిన్ను ఆశీర్వదించడానికి నీ భారాన్ని నువ్వు నాకు అప్పగించి నువ్వు విశ్వాసముతో నన్ను ఆనుకొని నువ్వు ముందుకు కొనసాగితే నా కృప నీకు అనుగ్రహిస్తాను. నీకు కావలసిన దీవెనలు రేపటి దినానికి నేను సమకూర్చి నీకు ఇస్తాను. నువ్వు నమ్మగలవా అని ఈరోజు నిన్ను అడుగుతున్నాడు దేవుడు. నీ భారం నాకు అప్పగించగలవా అని అడుగుతున్నాడు. ధైర్యంగా చెప్పగలవా, ప్రభా నువ్వు ఉన్నావయ్యా, నేనెందుకయ్యా భయపడడం, నేనెందుకయ్యా సోలిపోవడం, నన్ను పేరు పెట్టి పిలవక ముందే నా కొరకు సమస్తాన్ని కలుగు చేసి భూమి మీద నిలబెట్టిన సర్వోన్నతుడవు, నేనెందుకయ్యా కృంగిపోవడం అని నువ్వు నిలబడ్డావు అనంటే, నీ భారం ఆయనకు అప్పగించినావంటే ఈరోజు నీకు విశ్రాంతినివ్వడానికి ఆ పరిశుద్ధుడు నీ ముందుకొచ్చి నీతో మాట్లాడి నిన్ను బలపరుస్తున్నాడు. అప్పుడు నువ్వు కూడా దావీదు వల్ల నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించేదను, నా బ్రతుకు దినములన్నీ నేను ఆయనను కీర్తించేదనని నువ్వు కూడా ఆయన చెప్పిన మాట చెప్పగలవు. ఇటు కృప దేవుడు ఈ వాక్యము ద్వారా మీకు అనుగ్రహించి బలపరిచిన ఆ సర్వోన్నతునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ వాక్యము నీ నా జీవితాల్లో ఫలించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.